19 వచనాలు 20 వచనాలు ఉన్నాయి మొత్తం. సో అన్నిటినీ మనము ధ్యానించాలంటే యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం ప్రతి వచనాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాము, కానీ 20 వర్సెస్ ఉన్నాయి 9th శామ్లో. సో ప్రతి వచనాన్ని ధ్యానించడం మన టైం సరిపోదు కాబట్టి మనకి సంపూర్ణంగా ఈ కీర్తన అర్థం అవ్వడానికి కొన్ని వచనాలు మనం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. సో ఈ 9వ కీర్తన ప్రధాన గాయకునికి ముత్లాబేను అను రాగం మీద పాడదగినది. ఇది దావీదు కీర్తన. ఈ కీర్తన దావీదు రాసినట్టుగా ఇక్కడ లిఖించబడింది. అలాగే ముత్లాబేను అను రాగం మీద అంటే కొంతమంది ఏమంటారంటే ముత్లాబేను అంటే డెత్ ఆఫ్ ఎ సన్. దావీదు ఎప్పుడు రాశాడు అనే దాని గురించి బైబిల్ స్కాలర్స్ అందరూ కూడా ఎప్పుడు రాసి ఉండొచ్చు అని వాళ్ళు చూసినప్పుడు ఆ కాలము గొలియాతుని చంపిన తర్వాత అంటే గొలియాతుని దావీదు చంపిన తర్వాత అయి ఉండొచ్చు, లేక ఫిలిస్తీన్లు యుద్ధంలో దావీదు గెలిచినప్పుడు విజయం పొందుకున్నప్పుడు అని అంటారు. అదేవిధంగా ఈ ముత్లాబేను అనేది కూడా ఒక రాగము అని కూడా రాయబడి ఉంది. అనేక రాగాల్లో దావీదు మనకు తెలుసు కదా, దావీదు పాటలు రాయడమే కాదు పాటల్ని కంపోజ్ కూడా చేయగలిగిన తలాంతు కలిగిన దావీదు. సో మొదటి వచనం మనం చదివినట్లయితే, నా పూర్ణ హృదయంతో నేను యెహోవాను స్తుతించెదను. మనకు ఒక వచనం గుర్తు రావాలి పాత నిబంధనలో, నా దేవుడైన యెహోవాను పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో మనం దేవుణ్ణి సేవించాలి. సో దావీదు మనకు తెలియజేస్తూ ఉన్నాడు, పూర్ణ హృదయంతో మనం దేవుణ్ణి సేవించాలి. ఇప్పుడే మనం ఒక 4 పాటలు పాడుకున్నాం కదా, ఒకసారి చెక్ చేసుకుందాం. నిజంగా మనము హృదయపూర్వకంగా హోల్ హార్టెడ్గా మనము దేవుణ్ణి సేవించామా, లేక పాటలు అలవాటు ప్రకారంగా పాడేసామా అనేది మనం ఒకసారి పరీక్షించుకోవాలి. యెషయా గ్రంథంలో 29వ అధ్యాయము తీసినట్లయితే, యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం ఎవరైనా చదివితే చదవండి. 29వ అధ్యాయము 19. యెషయా చెప్తా ఉన్నాడు, యెషయా ద్వారా ప్రభు సెలవిస్తూ ఉన్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా వద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు, కానీ తమ హృదయములు నాకు దూరంగా చేసుకుని ఉన్నారు. అలవాటు ప్రకారంగా మనము చేస్తున్నామని దేవుడు మనకి ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాడు. సో మనం దేవుడి దగ్గర దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుడి గురించి మనం పాటలు పాడినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు దావీదు మనకి గుర్తు చేసేది ఏంటంటే పూర్ణ హృదయముతో మనం దేవుణ్ణి ఆరాధించాలి. యెషయా భక్తుడు కూడా తెలియజేస్తూ ఉన్నాడు, మనము క్రైస్తవులుగా అలవాటు అయిపోతూ ఉంటుంది, మన పాటలు పాడడము పాడేస్తూ ఉంటాం. అది దేవుని సన్నిధిలో మనం నిలబడ్డామని, దేవుని సన్నిధిలో మనం ఉన్నామని, దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామని మనం మర్చిపోతూ ఉంటాం. సో ఇక్కడ నుంచి మనం పాడేటప్పుడు మనందరం కూడా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా, అంటే లిరిక్స్ చాలా మంచి లిరిక్స్ కదా మనం పాడేవి. కొన్ని పాటలు ఎంత మంచి లిరిక్స్ ఉన్నాయి, చాలా మంచి భావం కలిగినవి. వాటిని అర్థం చేసుకుంటూ అర్థవంతంగా మనం పాడినప్పుడు దేవుడు మన ఆరాధనని అంగీకరిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. ఇదే వచనము మళ్ళీ మత్తయి సువార్తలో ప్రభువైన యేసుక్రీస్తే చెప్పడం జరిగింది. అది ఎక్కడ అంటే మత్తయి సువార్త 15వ అధ్యాయము 7-9 వచనాలు కలిసే ఉంటాయి. అది చదవండి ఒకసారి. మత్తయి సువార్త 15th చాప్టర్ మాథ్యూ. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మల్ని గురించి ప్రవచించిన మాట సరే అని వారితో చెప్పింది. ఎంత క్లియర్గా ఉంది కదా పాత నిబంధనలో యెషయా గ్రంథము
ఎప్పుడైతే దేవుడు పలికించాడో అదే మాట డైరెక్ట్గా యేసు ప్రభు వారే ఆ మాటను గుర్తు చేసినట్టుగా. ఇదంతా మన గురించే. క్రైస్తవులుగా మనము మనపూర్వకంగా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించాలి. పెదవులతో మాత్రం ఆరాధిస్తే అది మనము సమయాన్ని వృధా చేసుకోవడం తప్ప మనకి ప్రయోజనం ఉండదు, దేవుడు కూడా అంగీకరించడు. సో ఈ పాఠాన్ని మనం నేర్చుకుందాం. పూర్ణ హృదయంతో నేను దేవుణ్ణి స్తుతించాలి. అలాగే యెహోవా నీ అద్భుత కార్యములన్నిటినీ నేను వివరించెదను. మహోన్నతుడా, నేను నిన్ను గురించి సంతోషించి హర్షించుచున్నాను, నీ నామమును కీర్తించెదను. మామూలుగా మనకి ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నప్పుడు మనము దేవుడి దగ్గరికి వెళ్తాం, అలాగే సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన అవసరము కోరుకుంటాం. కానీ ఒకసారి ప్రార్థన అవసరము తీరిపోయిన తర్వాత, అంటే మనకు జవాబు వచ్చిన తర్వాత మనము మర్చిపోతాం. మనకి ఇది లోకాసు వార్త 17 అధ్యాయంలో ఉంటుంది. పర్లేదు, మీరు తీయని అవసరం లేదు, మనకు తెలిసిందే. లోకాసు వార్త 17 అధ్యాయంలో 10 మంది కుష్ఠరోగులు ఉంటారు, అవునా? 10 మంది కుష్ఠరోగులు, 10 లెపర్స్ కుష్ఠరోగులు యేసయ్య దగ్గరికి వస్తారు. వచ్చిన తర్వాత ప్రభువా మమ్మల్ని స్వస్థపరచు అన్నప్పుడు ప్రభు అంటాడు, మీరు వెళ్ళి మీరు సేవకులకి చూపించుకోండి అంటే వాళ్ళు మార్గ మధ్యంలోనే వారు స్వస్థపరచబడతారు. కానీ అందులో ఎంతమంది తిరిగి వస్తారు? 9 మంది వస్తారా? ఒక్కడే తిరిగి వస్తాడు. 10 మందిలో ఒక్కడు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువా నీకు స్తోత్రాలు, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను అంటాడు. ఈ విల్ గివ్ థ్యాంక్స్ టు ద లార్డ్. అంటే మన జీవితంలో కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదైనా దేవుని దగ్గర పొందుకున్నప్పుడు తప్పకుండా దేవునికి స్తుతులు చెల్లించుకోవాలి. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు, మీరు తర్వాత చదవండి, మరి మిగతా 10 మంది ఏమయ్యారు అంటాడు. ఆయనకి తెలీదా? కానీ అడుగుతాడు. ఆ 10 మంది లేరు, అందులో ఒక్కడే వచ్చావా తిరిగి అంటాడు. సో మనల్ని కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. మనం ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, మనకు అవసరాలు ఉన్నప్పుడు, మన సమస్యలు తీరిన తర్వాత తిరిగి మనం ప్రభువును జ్ఞాపకం చేసుకుంటున్నామా లేక మర్చిపోతున్నామని. మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి, అవునా? ఒక సమస్య తీరిపోతే ఇంకో సమస్య వస్తుంది, ఇంకో ప్రాబ్లం వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా మనము ఆ సమస్యను బట్టి దేవుని మనం మర్చిపోతే ఇంకా రానున్న దినాల్లో ఎన్నో సమస్యలు ఎన్నో పరిస్థితులు మనం ఫేస్ చేయాలి. మరి దేవుడు మనకి జవాబు ఇవ్వాలని ఆయన ఇష్టపడతాడా? అది మనము గుర్తు చేసుకోవాలి. మన జీవితంలో ప్రతి ఒక్కరికి సమస్యలు గుండా వెళ్తూ ఉంటాము. ఒక సమస్య వచ్చినప్పుడు అది తీరిన తర్వాత మనం మళ్ళీ ప్రభు దగ్గరికి వచ్చి ఆయన కృతజ్ఞత తెలియజేయాలి. థ్యాంక్స్ చెప్పడమే కాదు, అందరి మధ్యలో చెప్పాలంట. ఏమంటాడు? అద్భుత కార్యాలను నేను వివరించేదను. ఎలా వివరిస్తాము? మనం చదువుకునే చోట, లేక మనం ఉద్యోగం చేసే చోట, మనం పని చేసే చోట. మీకు తెలుసా, దేవుడు నా జీవితంలో గర్భఫలాన్ని ఇచ్చాడు. మీకు తెలుసా, దేవుడు నా జీవితంలో గొప్ప కార్యం చేశాడు. మీకు తెలుసా, మా పిల్లలకి మంచి ర్యాంక్ ఇచ్చాడు, నాకు మంచి పర్సంటేజ్ వచ్చింది. అది దేవుని బట్టే నాకు సాధ్యమైంది. అది మనం చెప్పే విధంగా ఉండాలి. అలా మనం చెప్తామా లేదా అని దేవుడు చూస్తాడు. మనం ఒకసారి వీసా వచ్చిందని ప్రార్థన చేయమంటారు, వీసా వచ్చిన తర్వాత మళ్ళీ మర్చిపోయి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒకసారి నాకు బాగా గుర్తు, గర్భఫలం కోసం ప్రార్థన చేయమని సేవకులకి చెప్పారనమాట. పాపం అప్పుడు 9 నెలలు పూర్తి అయిపోయింది, డెలివరీ అయిపోయింది. తర్వాత సంవత్సరం అయిపోయింది, మళ్ళీ తెలియలేదు. ఇంకొక సంవత్సరం తర్వాత ఆ పాస్టర్ గారు ఆ సంఘంలో వచ్చి ఆమెకి ఎదురుపడ్డారు. ఆమెకి అప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఉందన్నమాట. ఏంటమ్మా అప్పుడు ప్రెగ్నెంట్ కోసం ప్రార్థన చేస్తాం కదా, ఏమైంది, ఎన్నో నెల అంటే పాస్టర్ గారు మీకు చెప్పినప్పుడు ఆ ప్రెగ్నెంట్ అయిపోయింది, డెలివరీ అయిపోయింది, ఇది 2వ ప్రెగ్నెన్సీ అందంట. పాస్టర్ గారికి తెలియదు. సో ఒకసారి మన వాళ్ళు చెప్తాము, ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాము పాస్టర్ గారు కానీ సేవకులు కానీ తొలి ఆత్మీయులకి. కానీ ఒకసారి మనం పొందుకున్న తర్వాత మర్చిపోతూ ఉంటాం. మర్చిపోయినప్పుడు ఒకసారి ఏమవుతూ ఉందంటే, సంఘాల్లో చాలా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఏంటంటే పాపం వాళ్ళు డెలివరీ అయిపోతూ ఉంటుంది, పిల్లలు పెద్దలు అయిపోతుంటారు, ఇంకా ప్రార్థన చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం. ఆమె ఆమె గర్భఫలాన్ని దీవించు, గర్భం దయచేయి, డెలివరీ గురించి. ఇక్కడ ఆమె పిల్లలు కూడా పెద్దలు అయిపోతూ ఉంటారు. సో మనము ఎవరికైతే ప్రార్థన చేయమని చెప్పామో మర్చిపోకుండా మళ్ళీ అది మనం పొందుకున్న తర్వాత వాళ్ళకి చెప్పడము కృతజ్ఞత భావము. దావీదు నుంచి మనము నేర్చుకోవాల్సిన పాఠం ఏదైనా ఉంది అంటే మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. దావీదు గొప్ప రాజే, గొప్ప శక్తివంతుడు. అయినప్పటికీ ప్రతి చిన్న విషయంలో దేవుడి మీద ఆధారపడతా ఉంటాడు. ప్రతి విషయంలో దేవుడికి క్రెడిట్ ఇస్తూ ఉంటాడు. క్రెడిట్ ఇవ్వడం అంటే దావీదు గొలియాతునే చంపేశాడు. సౌలు దగ్గర నుంచి దేవుడు దావీదుని రక్షించుకున్నాడు.
అలాగే ఎన్నో యుద్ధాలు, ఫిలిస్తీన్ల నుంచి ఎన్నో యుద్ధాలు దావీదు విజయం పొందుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా తనకు తాను క్రెడిట్ తీసుకోలేదు. ఒకసారి మన ఇంట్లో పిల్లలు కూడా వాళ్ళు చక్కగానే ర్యాంక్ వచ్చిందనుకో, మంచి పర్సంటేజ్ వచ్చిందనుకోండి, ఇది నా వల్లే అని కాళ్ళు ఎగరేస్తారు. అది దేవుని కృపాన్ని మాత్రం మర్చిపోకూడదు. బై గాడ్స్ గ్రేస్, ఈ మాట మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మన మాటల్లో ఎప్పుడైనా మనం ఏదైనా సాధించాము, ఏదైనా పొందుకున్నాము, ఏదైనా జవాబు పొందుకుందంటే అది దేవుని కృప మాత్రమే. ఓన్లీ బై గాడ్స్ గ్రేస్. లోకస్తులు ఈ మాటని ఏమంటారంటే లక్కీ అంటారు. క్రైస్తవులుగా లక్కీ అనే పదం వాడకూడదు. లక్కీ అనేది లోకానుసరమైనది. లక్కీగా నాకు ఈ లాటరీ తగిలింది, లక్కీగా నాకు సీట్ వచ్చింది, లక్కీగా నాకు గర్భఫలం వచ్చింది, లక్కీగా నాకు జాబ్ వచ్చింది. అది లోకస్తులు మాట్లాడే మాట. మనము క్రైస్తవులుగా లోకస్తులతో మాట్లాడేటప్పుడు తప్పకుండా ఈ మాట మనము వాడుకగా మనం చేసుకోవాలి. నాకు తర్వాత ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు, బైబిల్ ఎక్కువ చదువుతున్నప్పుడు అర్థమైంది ఏంటంటే, ఏదైనా కూడా మీరు పౌలు చూసారా ఎప్పుడైనా, దేవుని చిత్తమైతే అని మాట్లాడతాడు. ఏం చేసినా కూడా చాలా జ్ఞానవంతుడి పౌలు, కానీ బైబిల్లో ఎక్కడైనా కూడా దేవుని చిత్తమైతే అంటారు. అలాగే దేవుని కృపను బట్టి నేను పొందుకున్నాను అంటారు. ఏదైనా మనము ఇప్పుడు సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలము దేవుని కృపే. దేవుడు మనము ఉదయకాలము మనం లేస్తున్నాము, మన పనులు మనం చేసుకోగలుగుతున్నాము, ఈ విధంగా కూర్చొని మనము శక్తిగా బలము కలిగి శక్తి కలిగి ఉంటున్నాం అనేది కేవలం దేవుని కృపే. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. లక్కీ అనే మాట బదులు మనం ఉపయోగించాల్సింది ఏంటంటే దేవుని కృప. ఇంకా కొంచెం బాగా ట్రెండీగా ఉండాలంటే బై గాడ్స్ గ్రేస్. ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్, ఏంటి మీరు పొందుకున్నారంట అంటే ఇట్స్ బై గాడ్ గ్రేస్ అంటే చాలు. అది ఒక విధంగా దేవుడికి మహిమనిస్తున్నాము, అలాగే కృతజ్ఞత భావం కలిగి ఉంటున్నాము. వీ నీడ్ టు ప్రేజ్ గాడ్ విత్ అవర్ హోల్ హార్ట్. అలాగే మొదటి భాగము, మొదటి 2 వచనాలు ఏ విధంగా మనం విభజించవచ్చు అంటే ప్రేజ్, పర్సనల్ ప్రేజ్ టు గాడ్. మొదటిదిగా ఏంటి, పర్సనల్ ప్రేజ్. అలాగే రెండో భాగము 3వ వచనం నుంచి మనము ఎక్కడి వరకు 7వ వచనం వరకు మనం చూసినట్లయితే 6వ వచనం వరకు, 3 నుంచి 6వ వచనము పవర్ ఆఫ్ గాడ్. 4 పీలుగా మనము డివైడ్ చేసుకోవచ్చు ఈ ప్యాసేజ్ని. మొదటిది ప్రేజ్ టు గాడ్, రెండవ భాగము పవర్ ఆఫ్ గాడ్. 6వ వచనం, శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి, నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించును. ఒకసారి మనము నిర్గమకాండము 14 చదువుదాము. నిర్గమకాండము, ఎక్సోడస్ 14. మన యుద్ధాలు చేసేవారు ఎవరంటే యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఈ ప్యాసేజ్లో మనం చదివినప్పుడు 2వ భాగము ఇదంతా కూడా ఎలా ఉంటుందంటే, శత్రువులపై మాకు విజయం ఇచ్చేవు దేవా, నలిగిన హృదయానికి మీరు మాకు దుర్గంగా ఉన్నారు, మాకు న్యాయం తీర్చేవాడు నీవే దేవా అని మనం చూస్తాం ఈ ప్యాసేజ్లో. అంటే ఇక్కడ మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవుని శక్తిని మనం గమనించాలి. దేవుని యొక్క శక్తి, దేవుడు ఎంత శక్తివంతుడంటే మనం ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన శక్తి ఏంటో మనము తెలుసుకోగలుగుతాం. యూ షుడ్ నాట్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ ఆన్ యువర్ ఓన్ అంటారు. అంటే లోకం చెప్తుంది నీ యుద్ధం నువ్వే చేయాలి, నీ పోరాటం నువ్వే పోరాడాలి, నువ్వే నిలబడాలి అని లోకం చెప్తుంది. కానీ బైబిల్ సెలవిస్తుంది యుద్ధము యెహోవాది. మనం ఎక్కువగా లోకంతో మాట్లాడుతూ ఉంటాం, కానీ ఒకసారి అటు వెళ్ళిపోతూ ఉంటాం. ఎందుకంటే ఒకరోజే కదా మనం 1 గంట 2 గంటలు దేవుని సన్నిధిలో గడుపుతాం, మిగతా టైం అంతా లోకంతో గడుపుతాం. కాబట్టి మనం అటు వెళ్ళిపోతాం మన మైండ్ అంతా. కానీ యుద్ధము యెహోవాది. మన బ్యాటిల్స్ అంటే మన జీవితంలో వచ్చే యుద్ధాలు, మన జీవితంలో వచ్చే ఫైటింగ్ కానీ సమస్యలు కానీ ఇవన్నీ కూడా దేవుడికి అప్పచెప్పాలి. మనల్ని ముందు పెడతాడు దేవుడు, కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ వెనక నుంచి నడిపించేది అంతా కూడా దేవుడే. అది ఎప్పుడు సాధ్యమంటే దేవుడి మీద ఆధారపడినప్పుడే. అంత పెద్ద వీరుడు శూరుడైన గొలియాతును ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 9 అడుగులు ఇంకా పైనే ఆయన ఉండేది. మొత్తం ఇజ్రాయెల్ ప్రజలంతా పారిపోతూ ఉంటారు. అప్పటికి దావీదు యుద్ధము చేసే ఎక్స్పీరియన్స్ లేదు, అవునా? అప్పుడు ఇంకా చిన్న బాలుడు, గొర్రెలను కాస్తూ ఉంటాడు.
యుద్ధం చేసే ఎక్స్పీరియన్స్ లేదు, యుద్ధాలు ఎలా జరుగుతాయో తెలియదు, ఎప్పుడు రాజుతో కలిసి యుద్ధాలకు వెళ్ళలేదు. అయినప్పటికీ వస్తాడు ఆ యుద్ధ రంగంలోకి. దావీదు సవాల్ చేస్తూ ఉంటాడు, ఛాలెంజ్ విసురుతూ ఉంటాడు. ఎవడైనా ఉన్నాడా ఇజ్రాయిల్లో నాతో ఫైట్ చేసేవాడు, నన్ను ఓడించేవాడు ఎవరైనా ఉన్నారా అని ప్రగల్భాలు పలుకుతూ ఉంటే అప్పుడే దావీదు వస్తాడు. చిన్న బాలుడు, కానీ ఆయనకి ఎవరి మీద ఆధారం చేసుకున్నాడు? నా నీతికి ఆధారం అవు దేవా అంటాడు. అలాగే దేవుణ్ణి యెహోవాను ఆధారం చేసుకుని యుద్ధంలోకి వెళ్తాడు. ఇప్పుడు ఏమైనా ఉందా? కత్తి లేదు, డాలు లేదు, ఏమీ లేదు దావీదుకి. అప్పటి వరకు ఎక్స్పీరియన్స్ లేదు. మనం అనుకుంటాము మనకు ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదు, మనకు ఎదురయ్యే సమస్యను మనం ఎదిరించగలమా, దాన్ని మనం ఫేస్ చేయగలం అనుకుంటాం. కానీ దేవుడి మీద ఆధారపడిన దావీదు ఏం చేశాడంటే, జస్ట్ గులకరాయే కదా, చిన్న స్టోన్ కరెక్ట్గా వెళ్ళి అక్కడ నుదుటి మీద పడింది. అది దావీదు చేసేటంటారా? అది దేవుడే నడిపించాడు. మళ్ళీ మీకు విషయం తెలుసా, ఇక్కడ కొడితే ఏమవ్వాలి? వెనకాల పడాలి. మామూలుగా మనం మనిషిని కుదిరినప్పుడు వెనకాల పడతాడు, కొట్టినప్పుడు, కానీ అతను ముందుకు పడతాడు. దేవుడే వెనక నుండి గెంటేసాడు, తోసేసాడు అంటారు మామూలుగా. అంటే అక్కడ దావీదు దేవుడి మీద ఆధారపడ్డాడు కాబట్టి దేవుడే ఆ యుద్ధాన్ని గెలిపించాడు. శూరుడు వీరుడైన గొలియాతు చంపబడ్డాడు. అలాగే దావీదు చేసిన ప్రతి యుద్ధము మనం చూసినట్లే బైబిల్లో అన్ని యుద్ధాలు గెలిచాడు. ప్రతి యుద్ధం వెళ్ళే ముందు కూడా దావీదు ప్రార్థన చేసుకునేవాడు. ఆ యుద్ధానికి వెళ్ళాలా లేదా అని అడిగేవాడు. ఆ అవసరం లేదు అసలు, కానీ దావీదు దేవుని అడిగేవాడు, దేవా నేను యుద్ధానికి వెళ్ళాలా, మేము ఓడిపోతామా నెగ్గుతామా అని అడిగేవాడు. సంప్రదించిన తర్వాతే ఒకసారి దేవుడు వద్దు ఈసారి వెళ్ళొద్దు అనేవాడు, వెళ్ళకుండా ఆగిపోయేవాడు. వెళ్ళు ఇక నీకు విజయం నీదే అనేవాడు, వెళ్ళేవాడు. సమూయేలు గ్రంథంలో ఇవన్నీ మనం చూస్తాం ఇవన్నీ కూడా. సో దావీదు గొప్ప రాజు అయినప్పటికీ, ఎంత పనిపాట్లు ఉన్నప్పటికీ, రాజ్యాన్ని ఏలే మహారాజు అయినప్పటికీ దావీదు దేవుడి మీద ఆధారపడకుండా ఉండలేకపోయాడు. మనం కూడా మన అనుదిన జీవితంలో తప్పకుండా దేవుడి మీద ఆధారపడినప్పుడు దేవుడు తప్పకుండా మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే మూడోది, ఫస్ట్ది ఏంటి? ప్రేజ్ టు గాడ్. రెండోది పవర్ ఆఫ్ గాడ్. మూడోదిగా మనం చూసినట్లయితే ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్. 10వ వచనం నుంచి మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశ్రయించే వారిని నీవు విడిచిపెట్టవాడు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఇక్కడ చెప్తున్నాడు దావీదు, నిన్ను ఆశ్రయించే వారిని దేవుడు విడిచిపెట్టడంట, అసలు మర్చిపోడంట. తర్వాత మనం చదువుతాం 12వ వచనంలో కూడా చివరి భాగం, వారి మొరను ఆయన మరువడు. అది ఎంత గొప్ప మాట అండి. అహలం దేవుడు మనకిచ్చే సెక్యూరిటీ. ఈ భూమి మీద ఏదైనా సేఫెస్ట్ ప్లేస్ ఏదైనా ఉందంటే అమెరికా కాదు, ఇంగ్లాండ్ కాదు, లేక కెనడా కాదు, లేక వేరే దేశాలు కాదు, దేవుని సన్నిధి. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్ ఆన్ దిస్ ఎర్త్. మనం ఏ దేశం వెళ్ళినా కూడా అపాయం లేకుండా ఉంటుందా? అమెరికా ఎంత దారుణం అయిపోయింది మొన్న, సైక్లోన్ అన్నీ వచ్చి, ఎంత ప్రాణ నష్టము, ఎంత ఆస్తి నష్టము. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ ఉంటాను అనుకుంటామా? ఇండియాలో పోనీ హైదరాబాద్లో ఉంటే మనం చాలా సురక్షితంగా ఉంటాము. ప్రగతి నగర్ కాబట్టి చాలా అప్పులో ఉన్నాం మనం కదా, మనం అప్పులో ఉంటాం కదా కొంచెం. సో వర్షాలు వచ్చినా కూడా, వరదలు వచ్చినా కూడా మాది కొంచెం హైట్లో ఉంటుంది మా ఏరియా, అన్ని వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది అనుకుంటామా? ఒక్క భూకంపం దేవుడు పంపాడు అనుకోండి, ఫ్లాట్లన్నీ ఏమవుతాయి? దేవుడి ఉగ్రతను మనము ఫేస్ చేయలేం. సో మన సేఫెస్ట్ ప్లేస్ ప్రపంచంలో ఎక్కడ లేదు కానీ దేవుని సన్నిధి మాత్రమే. అదే అంటున్నాడు దావీదు, నిన్ను ఆశ్రయించేవారు, ఎవరైతే నిన్ను ఆశ్రయిస్తారో, నిన్ను మొరపెడతారో వారిని దేవుడంట మర్చిపోడు. హీ విల్ నాట్ ఫర్గెట్, హీ విల్ రిమెంబర్. మనము ప్రతిరోజు ప్రార్థన చేసుకుని దేవుడితో మనం సమయం గడుపుతూ ఉన్నప్పుడు, మనకి అనుదినంలో ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు, ఏదైనా పరిస్థితులు గుండా మనం వెళ్తున్నప్పుడు దేవుడు మాత్రము మర్చిపోడు. హీ విల్ గివ్ అస్ ది ఆన్సర్స్ అట్ హిస్ రైట్ టైం. మన సమయం, ఆయన సమయంలో మనకి ఆయన సమాధానం ఇస్తాడు. సో గాడ్ ఈజ్ అవర్ ప్రొటెక్షన్. గాడ్స్ ప్రెజెన్స్ ఇస్ ద సేఫెస్ట్ ప్లేస్. మూడోది ఏంటి? ప్రొటెక్షన్ ఫ్రమ్ గాడ్. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనము ఒక్కసారి చదువుదాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనము. మనం ఏ విధంగా ఉండాలి అంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. మనం ఎక్కడ ఉన్నప్పటికీ మన ఆత్మ విషయమై ఏ విధంగా ఉండాలి?
దీనత్వము కలిగి ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. అలాగే 14వ వచనంలోకి మనం వచ్చేస్తే, మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. దావీదు భలే పేర్లు పెట్టి పిలుస్తాడు దేవుణ్ణి. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తే ఒక్క 10 పేర్లు చెప్పండి అంటే మనం చెప్పగలమా టక్మని దేవుణ్ణి ఏ విధంగా మనం స్తుతిస్తామని. ఒక ఆయన అడిగాడు, ఒకసారి దేవుణ్ణి మీరు ఏ విధంగా స్తుతిస్తారు, ఏ విధంగా ఆరాధిస్తారు, ఒక మంచి పేర్లు దేవుణ్ణి బైబిల్లో ఉన్నాయి చెప్పండి అంటే ఎన్ని చెప్పగలం? రాజులకు రాజా, ప్రభులకు ప్రభువా, అలా మహోన్నతుడా, సైన్యములకు అధిపతి, అవి చెప్పడం 10 పేర్లు మనసులో చెప్పుకోండి, చెప్పగలమా? కానీ కీర్తనలు మనం చదివినప్పుడు దావీదు ఎంత గొప్పగా దేవుణ్ణి ఉచ్చరిస్తాడో, దేవుని ఈ విధంగా పిలుస్తాడు. ఏమంటున్నాడు చూసారా? మరణద్వారమును ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా. ఈ విధంగా మనము ఆ కీర్తనలు చదువుతూ ఉన్నప్పుడు దావీదు ఏ విధంగా దేవుణ్ణి సంబోధించాడో, ఏ విధంగా దేవుణ్ణి పిలిచాడో ఆ మాటలు మనం కూడా నేర్చుకొని పలికినప్పుడు దేవుడు ఇష్టపడతాడు కదా. దావీదు అంటే అందుకే ఇష్టం అండి దేవుడికి. ఎంత గొప్పగా దేవుణ్ణి ఇంప్రెస్ చేస్తూ ఉంటాడో, అసలు అది చదువుతున్నప్పుడే మనమే ఇంప్రెస్ అయిపోతాం. అలాంటి దేవుడు ఇంప్రెస్ అవ్వడంలో ఏముంది? మనం కూడా ఈ కీర్తనలు చదువుతున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు దావీదు ఉపయోగించే ఈ లాంగ్వేజ్, దావీదు ఉపయోగించే ఈ మాటలు మన అనుదిన ప్రార్థనలో కూడా ఒకే విధంగా మనం ప్రార్థన చేయకుండా కొత్తగా ఒక్కొక్కసారి ప్రార్థన చేస్తాం టేప్ రికార్డర్ లాగా. ఎలా ఉంటుంది? ఆన్ అంటే ఇంక అదే ప్రార్థన మనం అలవాటైపోతుంది కదా. మనం ఒకసారి ప్రార్థన, దేవా నన్ను దీవించి, నన్ను ఆశీర్వదించి, ఈరోజు నన్ను దీవించి అంట, మళ్ళీ రేపు అదే ప్రార్థన, మళ్ళీ అదే ప్రార్థన. టేప్ రికార్డర్ లాగా అరిగిపోయిన క్యాసెట్ మళ్ళీ వేసి చేస్తూ ఉంటాం ఒకసారి ప్రార్థన. కానీ దేవుడికి ఇష్టమైంది కొత్తదనం ఇష్టపడతా ఉంటాడు. కొత్తగా మన కీర్తన చూసినప్పుడు, శామ్స్ చూసినప్పుడు ఒక కీర్తన రెండో కీర్తన ఒకేలా ఉంటుందా? దావీదు కీర్తనలు చూడండి, ఒకసారి చదవండి. ఒక కీర్తనకి సంబంధం ఉండదు. అసలు ఎంత బాగా రాస్తాడో, కొత్తదనంతో రాస్తాడు. మళ్ళీ అక్కడ బ్యాక్గ్రౌండ్ అంతా అటువంటిదే. అంటే ఈరోజు రాసిన కీర్తన, తర్వాత ఉదయం రాసిన కీర్తన కూడా 2 వేరు ఉంటాయి. కొన్ని పదాలు సేమ్ అయినప్పటికీ చాలా కొత్తదనంగా, చాలా నూతనంగా మనం చూస్తాం. ఈ పాఠం కూడా మనం నేర్చుకోవచ్చు. దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు, దేవునితో మనం మాట్లాడుతున్నప్పుడు, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కొత్తని మాటలు, నూతనమైన మాటలు, కీర్తనలో ఉపయోగించిన మాటలు మనం దేవుడితో మనం మాట్లాడినప్పుడు దేవుడు ఆయన మన ప్రార్థన బట్టి ఆయన ఆనందించే విధంగా మనం చేయవచ్చు. ఇక్కడ మరణ ద్వారమును ప్రవేశించకుండా అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ భూమి మీద 2 మార్గాలు ఉన్నాయి. ఒకసారి మనం చెప్పుకున్నాం, 2 మార్గాలు. ఒకటి మరణము, ఒకటి జీవము. ఒకటి పరలోకము, ఒకటి నరకము. ఒకటి క్రీస్తు ప్రభు వారు ఇచ్చిన మార్గం, ఇంకోటి సాతాను వేసిన మార్గం. సాతాను ఏం చేస్తుంటాడు? దివారాత్రంలో ఏం చేస్తాడు? సాతాను పని సింహం వలె, గర్జించే సింహం వలె తిరుగుతూ ఉంటాడు. ఎవరిని మింగుదామా అని. హఠాత్తుగా మరణిస్తారు కొంతమంది. ఒక్కోసారి పాపం వాళ్ళు పాపాలు ఒప్పుకొని వాళ్ళు ఒకవేళ మరణిస్తే వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్తారు అని నమ్ముతాం. ఒకవేళ పాపాలు ఒప్పుకోకుండా మరణించారనుకోండి, ఎక్కడికి వెళ్తారు? దేవుడికి దూరంగా వెళ్ళిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు. సో సాతాను గోల్ ఏంటంటే, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి మన లైఫ్లో. వాడు ఎప్పుడు కూడా మనం చనిపోవాలని చూస్తాడు, సడన్గా చనిపోవాలని. అందుకే యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మనము మార్పు చెందకుండా, దేవుని సన్నిధిలోకి మనం రాకుండా, మారు మనసు పొందకుండా, దేవుణ్ణి అంగీకరించకుండా మనం చనిపోతే ఏమవుతుంది? వాడితో పాటు నరకంలో ఉంటాం. అది వాడి గోల్. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏంటంటే అందరూ రక్షించబడాలి, ఎవ్వరు కూడా నశించబడాలి. అదే కదా సువార్త. ఎవ్వరూ నశించకూడదు, అందరూ కూడా రక్షించబడాలి. అది ఆయన సువార్త, మనకి ప్రభువైన యేసుక్రీస్తు సువార్త. కానీ సాతాను దానికి ఫుల్ ఆపోజిట్ అనమాట. ఎవరు రక్షించబడకూడదు, అందరూ నశించుకోవాలి. అందరూ త్వరగా చచ్చిపోతే ఏమవుతుంది? నశించిపోతారు. అందరూ కూడా వాడితో పాటు నరకంలో ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు ఏంటి? అందరూ రక్షించబడాలి, ఆయనతో పాటు పరలోక రాజ్యంలో, ఆయన రాజ్యంలో కలిసి జీవించాలి. సో మనము ఎప్పుడైనా అనారోగ్యంగా ఉన్నప్పుడు, ఎవరైనా మరణపడకున్నప్పుడు మనం ఎక్కువగా చేసేది ఏంటంటే, మీకు ఏమైనా పాపాలు ఉంటే ఒప్పుకోండి, దేవుడి దగ్గర క్షమించమని అడగండి. మీరు పాపాలు ఒప్పుకుంటే దేవుడు పరలోకంలో చేరుకుంటారు, దేవుని సన్నిధిలో ఉంటారని మనం అడుగుతాము. ఎందుకంటే వాళ్ళు ఒకవేళ ఒప్పుకోకుండా చనిపోతే నరకం వెళ్ళిపోతారని
ఆ బాధ్యత మనం తీసుకోవాలి. అందుకే మనం కూడా ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ మనల్ని మనం కూడా పరిశీలన చేసుకోవాలి. వి నీడ్ టు చెక్ బిఫోర్ వి స్లీప్. మనం పడుకునే ముందు ఒకసారి మనం ప్రతిరోజు ఇదొక అలవాటుగా, దేవా నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా, నాలో ఏమైనా పాపం ఉందా, నాలో ఏమైనా నీకు ఇష్టము కానీ ఏమైనా నాలో ఉన్నవా, ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను ఏమైనా నీకు ఇష్టం లేనివి ఏదైనా నేను పలికైనా, ఏమైనా మాట్లాడైనా, ఏదైనా నేను తప్పు చేసేనా, నేను ఎవరినైనా గాయపరిచేనా అని మనము పడుకునే ముందు దేవుని దగ్గర మనము చెక్ చేసుకుంటే దేవుడు మన ప్రార్థన అంగీకరిస్తాడు. దేవా నేను ఏమైనా ఆ విధంగా మీకు వ్యతిరేకంగా చేసినట్లయితే నన్ను క్షమించు దేవా, మీ రక్తంతో కడిగి నన్ను శుద్ధి చేసి నన్ను ప్రభువా నీతో పాటు నేను కలిసి ఉండేలాగా సహాయం చేయదేవా అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు, మనం క్షమిస్తాడు. ఉదయంలో ఒకవేళ మనం లేచినప్పుడు నూతనంగా మనం లేస్తాం, లేవకపోయినా హ్యాపీగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాం, అంతేగా. చనిపోతే ఏం చేయగలమండి? మన చేతిలో ఉందా? జీవితము మరణము దేవుని చేతిలో ఉన్నాయి. దేవుని మరణము జీవము తాళపు చెప్పులు ఎవరి దగ్గర ఉన్నాయి? ద కీస్ ఆఫ్ డెత్ ఈజ్ విత్ జీసస్. ఆయన ఎవరు ఎంతకాలం ఉండాలో, ఎవరు ఎంతకాలము ఈ భూమి మీద ఉండాలో, ఎవరు ప్రయాణం ఇంకా చాలు అయిపోయింది నీ ప్రయాణం అంటారో ఆయన డిసైడ్ చేస్తాడు. ఇట్స్ ఆల్ విత్ జీసస్ ఇన్ హిస్ హ్యాండ్స్. రెవల్యూషన్లో ఉంటుంది ప్రకటన గ్రంథంలో, తాళపు చెప్పులు నా దగ్గర ఉన్నవి. సో మనం మర్చిపోకూడదు. అందుకే ఇక్కడ అంటున్నాడు దావీదు, మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను ద్వేషించువారు నాకు కలగజేయు బాధను చూడుము. తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి, తాము ఒడ్డిన వలలో వారి కాళ్ళు చిక్కబడి ఉన్నది. తాము త్రవ్విన గుంటలో మనము ఏమి విత్తుతామో అది కోస్తామంటారు. ఇంకా మనము లోకంలో ఒక నాలుగు ఉంటుంది ఏంటంటే ఎక్కువగా ఇప్పుడు వినబడుతుంది ఏంటంటే బూమ్ ర్యాంగ్ అవుతుంది అంటారు కదా. బూమ్ ర్యాంగ్ ఏంటి? అదే నీకు రివర్స్ అవుతుంది. ఒక మాట వాడుతున్నారు ఏంటది, బూమ్ ర్యాంగ్ తర్వాత రివర్స్ అవుతుంది. కర్మేనా? కర్మ సిద్ధాంతం. అది లోకస్లు వాడేది కర్మ సిద్ధాంతం. బైబిల్ ఏం తెలుస్తుంది? నువ్వు ఏమి విత్తుతావో అది కోస్తావు. వాట్ యు సో యు రీప్. నువ్వు మంచిని సో చేస్తే, నువ్వు మంచిని విత్తితే మంచిని కోస్తావు, చెడుని విత్తితే చెడుని కోస్తావు. నువ్వు మోసాన్ని విత్తితే తిరిగి మనం మోసపోతాం. నువ్వు ఇతరులని గాయపరిస్తే నిన్ను ఎవరో ఒకరు గాయపరుస్తారు. తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు కదా. మనం ఎంత తెలివి ఉపయోగించినా మన తలదన్నేవాడు ఇంకోటి ఉంటాడు. సో మనం ఎంత ఇతరులని మనము గాయపరిస్తే మనల్ని ఇంకొకరిని దేవుడు మనల్ని గాయపరిచేవారుగా చేస్తాడు. సో మనము చెప్పాల్సింది లోకం చెప్పినట్టుగా కర్మ సిద్ధాంతం కాదు, కానీ వాట్ యు రీప్ వి సో. వాట్ యు సో వి రీప్ అంటే నువ్వు ఏమి విత్తుతావో అది నువ్వు కోస్తావు అని చెప్పి ఆల్రెడీ బైబిల్లో ఉంది కదా అని చెప్పొచ్చు మనం. అర్థమైందా? వాళ్ళ గ్రంథాలు వేరు కానీ మన గ్రంథంలో ఆల్రెడీ ఇట్ ఈస్ రిటెన్ వాట్ యు సో యు రీప్ అని. సో బైబిల్లో ఆల్రెడీ ఉంది ఇది. సో మనం ఏమి విత్తుతామో అది మనం కోస్తాం. వారి త్రవ్విన గుంటలో వారే పడరు. ఒకవేళ మనము ఇతరుల పట్ల మోసం చేయాలన్నా, గుంట తవ్వాలని మనం ఏదైనా ప్లాన్ చేసినా అందులో మనమైనా కూడా పడిపోతాం. దేవుని పిల్లలని చెప్పి మనకొక న్యాయము, వేరే వాళ్ళకి న్యాయం ఉండనే ఉండదు దేవుడి దగ్గర. దేవుడు న్యాయాధిపతి. ఆయన పిల్లలైనా ఆయన పిల్లలు కాకపోయినా అందరికి ఒకే న్యాయము దేవుడు తీరుస్తాడు. 17వ వచనంలో, దుష్టులను దేవుని మరుచు జనులందరూ పాతాళమునకు దిగపోదురు. వి నీడ్ టు రిమెంబర్ గాడ్ డైలీ. ఇది మాత్రం మర్చిపోకూడదు. ప్రతిరోజు మనకి మంచి అవకాశాలు వచ్చినా, మనం ఆశ్రయించబడినా, లేకపోతే మనం పరిస్థితులు అన్నీ బాగున్నా కూడా దేవుడికి ఒకసారి దూరం అయిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి మనం బాధలో ఉన్నప్పుడే దేవుని సన్నిధికి వస్తాం. ఒక్కొక్కసారి మనకి శ్రమల గుండా వెళ్తున్నప్పుడే, అనారోగ్యం వచ్చినప్పుడు, లేకపోతే మనకి ఏదైనా ప్రార్థన వసతి వచ్చినప్పుడే ప్రార్థనలోకి వెళ్తాం, ప్రార్థన చేస్తాం. అన్నీ బాగుంటే ఏమవుతుంది? దేవుని మర్చిపోతాం. కడుపు నిండిది ఏమవుతుంది? దేవుని మర్చిపోతాం. సో మనం ఏంటంటే దావీదు చెప్తా ఉన్నాడు, దేవుని మరిచి జనులందరూ పాతాళంలో దిగిపోదురు. మనకి ఈరోజు బాగుండొచ్చు, మన పరిస్థితి బాగుండొచ్చు, అన్నీ మనం వెల్ సెటిల్డ్ అయి ఉండొచ్చు, చక్కని జాబు, చక్కని ఫ్యామిలీ అన్నీ ఉండొచ్చు. బట్ వీ నీడ్ టు రిమెంబర్ గాడ్ డైలీ. ప్రతిరోజు మనం దేవుని గుర్తుపెట్టుకోవాలి. ప్రతి దినము ఉదయాన్న అలాగే రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు మనం దేవుణ్ణి గుర్తుపెట్టుకోకపోతే ఏం చేస్తాడు? దేవుణ్ణి గుర్తుపెట్టుకునేలా చేస్తాడు. ఎంతసేపు దేవుడికి ఆయనే మనకి ఇచ్చాడు, ఆ వంటిని తీసేయడం ఎంతసేపు? మన
యోబుని తీసేయలేదా? యోబుని ఎంతసేపు ఆయన క్షణంలో మొత్తం ఆయన తీసి పక్కన పెట్టేశాడు. సో మనల్ని కూడా మనల్ని పక్కన పెట్టడము, మనకున్న ఆశీర్వాదాలు, మన దీవెనలు దేవుడు పక్కకు పెట్టడం అది పెద్ద విషయం కాదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుడి పట్ల ఆ భయము భక్తి కలిగి ఉండాలి. అలాగే చివరి వచనంలోకి వెళ్ళిపోదాం. యెహోవా వారిని భయపెట్టుము, తాము నరుమాత్రలమని జనులు తెలుసుకుందురుగాక. చివరిది ప్రేయర్ అండ్ పిటిషన్. ప్రేయర్ అండ్ పిటిషన్ అంటే ప్రార్థన చేస్తున్నాడు. చివరి భాగం అంతా కూడా ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. దావీదు ఒక మాట అంటున్నాడు ఇక్కడ, వారిని భయపెట్టుము. భయపెట్టమేంటి? భయపెట్టడం ఏంటి అంటే మనము దేవుడి భయం మనకు ఉండాలి. అవునా? దేవుడి భయం లేక జనులు ఏమవుతున్నారు? నశించిపోతా ఉన్నారు. దేవుడి భయం లేక సంఘాలకి క్రైస్తవులు రావడం లేదు. దేవుడి భయం లేక దేవుని పట్ల భక్తి లేకుండా పోయింది. దేవుడు భయం లేక సంఘాల్లోనే గొడవ పడుతున్నారు. దేవుడు భయం లేక పాస్టర్లను కూడా పబ్లిక్లో యూట్యూబ్లో తిట్టేస్తూ ఉన్నారు, డిబేట్స్ పెడతా ఉన్నారు. సేవకులైన ఆ సేవకుడు మంచి సేవకుడా, మంచి సేవ చేశాడా అనేది లేదు, ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నారు. ఎవరెవరు దేవుని భయం లేని వారు. ఎంత ఎక్కువైపోయింది చూడండి. ఇష్టానుసారంగా అన్యులు కాకపోయినా మన చర్చిల్లో జరిగే ఈ వీడియోస్ తీసి మరి యూట్యూబ్లో పెట్టేసి ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉన్నారు. అవసరమైతే చంపేస్తూ ఉన్నారు. అవునా? ఇష్టానుసారంగా మాట్లాడతారు. వీళ్ళందరికీ ఏంటి? దేవుని భయము లేదు. దేవుని భయం లేకపోతే ఏమవుతారంట? దేవుని భయం లేకపోతే ఏమవుతారు? నశించిపోతారు. దేవుని మనుషు జనులందరూ పాతాళం దిగిపోతారు. అలాగే దావీదు ఒక మంచి మాట చెప్తున్నాడు దేవుడికి. ఒకసారి గుర్తు చేస్తున్నాడు దేవుడితో, దేవా ఈ జనులందరికీ నీ భయము పెట్టు, వాళ్ళకి భయము కలిగించు. మనం కూడా ఆత్మీయంగా మనం ఎదగాలి అంటే దేవుని భయం మనకు తప్పకుండా ఉండాలి. దేవుని పట్ల భయము భక్తి ఉండాలి. భక్తి ఉంటే సరిపోదు, భక్తితో పాటు భయం ఉండాలి. దేవుని పట్ల భయము భక్తి. మనం మందిరంలో ఉన్నామంటే దేవుడు గమనిస్తున్నాడు అని మనం భయపడాలి. మందిరం నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి ఫ్రమ్ మండే టు సాటర్డే మనము మన ఉద్యోగం ఆఫీస్లో, ఆఫీస్ ప్లేస్లో లేక ఎక్కడైతే అక్కడ మనం ఎక్కడుంటే అక్కడ మనం పనిచేసే చోట, వేర్ ఎవర్ వి వర్క్ ఎట్ అవర్ వర్క్ ప్లేస్, గాడ్ ఈజ్ వాచింగ్ అస్ అనేది మనం మర్చిపోకూడదు. దేవుడు మనం గమనిస్తూ ఉన్నాడు, దేవుడు మనం చూస్తూ ఉన్నాడు, మనం ఏ విధంగా పని చేస్తూ ఉన్నాం, ఏ విధంగా మాట్లాడుతున్నాం అన్నీ గమనిస్తూ ఉంటాడు. సో ఆ కాన్షియస్నెస్ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనం ఇంకా బాగా ఆశీర్వదిస్తాడు. అది మనము దేవుడి పట్ల భయభక్తులు కలిగి ఉండడమే. అంటే ఓన్లీ మందిరంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, కానీ మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత తిరిగి మందిరంకి వచ్చే వరకు మన క్యారెక్టర్ ఏ విధంగా ఉంది, మన మనస్తత్వం ఏ విధంగా ఉంది, మన మాట తీరు ఏ విధంగా ఉన్నది దేవుడు చూస్తాడు. మందిరంలో అందరం కూడా మంచిగానే ఉంటాం, కానీ మన క్యారెక్టర్ అనేది తిరిగి మన మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత, మనం తిరిగి ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మధ్యలో ఏ విధంగా మన మనస్తత్వం ఉంది, మన క్యారెక్టర్ ఉన్నది, అది దేవుడు చూసేది. మన ఫ్లాట్లో ఉన్నప్పుడు, మన ఇంట్లో ఉన్నప్పుడు ఇరుగు పొరుగు వారితో ఎలా మాట్లాడుతున్నాం, మన కొలీగ్స్తో ఏ విధంగా ఉంటున్నాం, దట్స్ వేర్ వి షో అవర్ క్యారెక్టర్. సో గాడ్ విల్ బి వాచింగ్ అస్. మనకి దేవుని భయము తప్పనిసరిగా ఉండాలి. దేవుని పట్ల భయం భక్తి కలిగిన వారిని దేవుడు ఎప్పుడు కూడా